హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. ఇది మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ క్రిస్పీ బైట్స్ మనకి పేర్లోనే ఉంది కదండి, క్రిస్పీ అని. చూస్తే కూడా తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఇది లోపల మంచి మనకి స్పైసీగా, బయట క్రంచీగా, క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీరు చూసారంటే మీరు తప్పకుండా ట్రై చేస్తారు, అంత నచ్చుతుంది మీకు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా నేను 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. దీంట్లోకి మనము 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఒకేసారిగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలా మనం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకున్న తర్వాత మనం చపాతీలు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అలా చపాతీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ పల్చగా కూడా చేసుకోవద్దు, అలా అని ఎక్కువ మందంగా కూడా ఉండొద్దండి. నార్మల్ సైజులో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మనం కొద్దిగా పొడిపిండిని యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే క్రిస్పీనెస్ కూడా చక్కగా వస్తుంది. ఇలా నెయ్యి అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మనము కొద్దిగా కారంని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర అలాగే ఓమాన్ని తీసుకున్నాను. ఇవి వేయటం వల్ల ఈ బైట్స్ అనేది చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం వీటన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత దీన్ని మనము ఇక్కడ చూస్తున్నాను కదా ఏ విధంగా అయితే నేను రోల్ చేస్తున్నానో ఇలా మనము ఎండింగ్ వరకు కూడా కంప్లీట్గా రోల్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా దీన్ని మనము రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటమ్ అయితే. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి లోపల ఉన్న ఆ స్పైసీనెస్ అంతా కూడా మనకి చక్కగా బయటకు వస్తుంది. ఇలా వీటన్నిటిని కూడా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మనము ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే తొందరగా మాడిపోతుంది, కానీ లోపటి వరకు మనకి వేగిపోదు. సో మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో మనకి కొత్తిమీర, ఆ క్రిస్పీనెస్ కూడా మనకి తెలుస్తుంది కదా. ఇలా వీటిని ఫ్రై చేసుకొని మనము ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వీటిని ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ బైట్స్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం చపాతీ పిండితోటి ఇలాంటి రుచికరమైన స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇది మనము స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకి ఇలాంటివి చేసి చూపిస్తే వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు కదండి. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో క్రిస్పీ బైట్స్. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఇంకా ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే మాత్రం మా ఛానల్లో ఒక కామెంట్ చేయండి. ఆ వంటకం మీకోసం తప్పకుండా చేసి చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.